హాయ్ ఎవ్రీవన్. మనం చూస్తూ ఉండగానే ఎన్నో రోజులు ఇలా వస్తూ అలా గడిచిపోతూ ఉన్నాయి కదా. అలాగే 2025 కూడా అయిపోయింది. 2026లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇలాంటప్పుడు మనం జీవితంలో పెట్టుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. లక్ష్యం లేని జీవితం నిజంగా వ్యర్థమే. అలాంటప్పుడు ఎన్నోసార్లు ఎన్నో అనుకొని చేయకుండా కూడా అలా రోజులు వెళ్ళిపోయి కాలం గడిచిపోయి ఉంటుంది. మరి కొత్తగా సంవత్సరం వస్తుంది, మనం కొత్తగా సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనమైతే రెజల్యూషన్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే ఖచ్చితంగా నేను ఇవి చేస్తాను అని మనకు మనం స్వయంగా ప్రమాణం చేసుకోవడం. అలాంటిది చేయడం ఒకటే కాదు, మనకు మనం చెప్పుకోవడం చేసుకోవడం ఒకటే కాదు, వాటిని పాటించినప్పుడే ఖచ్చితమైనటువంటి మనకు రిజల్ట్ అనేది కనబడుతుంది. మనం ఏవైనా కలలు కండం వరకు వదిలేస్తే కాదు కదా, వాటిని ప్రాక్టికల్గా చేసుకొని వాటిని సాధించినప్పుడే అసలైన గెలుపు అనేది మనందరికీ తెలిసిందే. అలా జరగాలంటే నిజానికి స్టూడెంట్స్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అసలు ఇంకా ఆప్షన్ అనేది లేకుండా ఎలా అయితే చదివితే వాళ్ళ యొక్క గోల్ రీచ్ అవుతారో కాలమాన పట్టిక అనేది రాసుకోవాలి. స్టూడెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలా రాసుకొని వాటిని వాళ్ళకి కావలసినటువంటి ప్లేస్, అంటే ఎప్పుడు ఎక్కడైతే కూర్చొని చదువుకుంటారో అక్కడ ముందు దాన్ని ఒక చార్ట్ రూపంలో పెట్టుకొని వాళ్ళకి స్టిక్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని రోజు ఎందుకు చేయరు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అది మనకు ఉదయాన్నే లేచినప్పటి నుంచి మన కళ్ళకు కనబడుతూ ఉంటుంది కాబట్టి చేయడానికే ప్రయత్నిస్తారు. అసలు చేయకుండా ఉండడానికి ఉండదు. ఇంకొకటి, ఇంట్లో పేరెంట్స్ కూడా అది రాసి అక్కడ పెట్టావు ఏం లాభం, నువ్వు చేయట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు కూడా. అలాంటప్పుడు రిజల్ట్ ఎందుకు రాదు? వాళ్ళు పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వడం 100% సాధ్యమవుతుంది ఇలా గనక చేస్తే. సో మరి ఇన్నాళ్ళు చేశారో లేదో తెలియదు, మరి ఇక్కడ నుంచి అయినా చేసి కావాల్సినటువంటి గెలుపును పొందగలిగితే వాళ్ళ యొక్క జీవితానికి చాలా బాగుంటుంది కదా. ఇంకా ఉమెన్స్ కానీ మెన్స్ కావచ్చు, చాలామంది కూడా ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో బాధపడుతున్నటువంటిది ఒబేసిటీ. దానికోసం కూడా ఎంతోమంది డైట్ చేయాలని, లేదంటే నేను ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, లావుగా ఉండకూడదు అని ఎన్నో అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు తినకూడదు అని చెప్పేసి కఠినంగా ఉన్నా కొన్నిసార్లు వాళ్ళ మనసును వాళ్ళే కంట్రోల్ చేసుకోలేక తినేస్తూ ఉంటారు. ఇది చాలా చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటివి పెట్టుకొని ఈ ఇయర్లో నేను ఒక గోల్ పెట్టుకోవాలి, ఇన్ని కేజెస్ తగ్గాలి, 5 kgs తగ్గాలి, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, 20 ఎక్సెస్ ఉన్నాను అనుకుంటే 20 kgs నేను తగ్గాలి ఇయర్లో అని పెట్టుకుంటే ఈ నెలలో ఒక 3 kgs తగ్గాలి ఈ నెలలో, అలా అని పెట్టుకొని కనుక చేసుకున్నట్లయితే దీన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. చేసినప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది. ఓన్లీ అనుకోవడము, ఆ వెయిట్ అవి ఇవి కనబడితే తినేసిన తర్వాత ఏమీ లాభం ఉండదు. సో మన ఆరోగ్యం మన చేతిలో 100కు 100% ఉంది. కాబట్టి అది మన చేతులారా చేసుకుంటాం అనేది అయితే 100% చెప్పొచ్చు. మన చేతుల్లో లేనిది మనం చేయలేం, కానీ మన చేతుల్లో ఉన్నదాన్ని మన ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆరోగ్యమే కాదు, ఒబేసిటీ కాదు, ఏది కావాలంటే అది అలా వచ్చేస్తుంది మన దగ్గరికి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరుగు అని వెళ్తూ ఉన్నటువంటి ఈ కాలంలో కనీసం వారికి వారు టైం ఇచ్చుకోవట్లేదు. కానీ ఒక్కసారి టైం ఇచ్చి చూడండి, 100% రిజల్ట్ అయితే తీసుకోగలుగుతారు. ఏ వ్యవస్థలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి వారైనా, పిల్లల నుంచి మన పెద్దవాళ్ళ వరకు కూడా వారి యొక్క లేదు నేను ఈ ఇయర్ ఈ తప్పు చేశాను, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా అనుకొని ఖచ్చితంగా పాటించగలగాలి. ఒకవేళ నేను ఇలా చేయలేకపోతున్నాను అని చెప్తే ఉంటే అది మీ దగ్గర ఉన్న పేరెంట్స్ కావచ్చు, మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ నేను ఈ తప్పు చేస్తున్నాను నన్ను చేయకుండా చూడు అని ఒక మాట చెప్పినట్లయితే వాళ్ళు మనం క్వశ్చన్ చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా మన గోల్స్ని మనం సాధించవచ్చు అని నా యొక్క పూర్తి నమ్మకం. మరి మీరేమంటారు? మరి ఈ 2026లో 25లో చేసినటువంటి తప్పులు చేయకుండా లైఫ్ని మంచి లీడ్లోకి తెచ్చుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది.
సో అందరూ ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దామా మరి. థ్యాంక్ యూ సో మచ్.